హలో ఎవ్రీవన్, ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ అన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే క్యూర్ ఇందిరమ్మ ఇళ్ల లిస్ట్ వచ్చేసింది. మీ మొబైల్ ఎలా చెక్ చేసుకోవాలో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఏంటి అంటే ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ 2026 క్యూర్ ఇందిరమ్మ ఇళ్ల లిస్ట్ వచ్చేసింది. అది మన మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. ఎలా అనే దాని గురించి మనం క్లుప్తంగా వెళ్దాము. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తుదారులకు బిగ్ అప్డేట్ అనే చెప్పొచ్చు. మీరు అర్హులా లేదా అనేది ఇలా తెలుసుకోండి. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలోని క్యూర్ పరిధిలో మొత్తం 7,340 గృహాలు కేటాయించడం లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్లకు 60,720 అప్లికేషన్ రాగా అందులో దాదాపుగా 40,000 మందిని అర్హులుగా తేల్చినట్లు సమాధానం. అయితే దీని వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ తెలంగాణ వెబ్సైట్ నేను ఒకసారి రౌండప్ చేసి చూపిస్తాను చూడండి. ఇది అన్నమాట. ఇక్కడ నుంచి ఇది టోటల్ గా ఇది వెబ్సైట్ అన్నమాట. ఈ వెబ్సైట్ అప్లికేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ మరియు ఆధార్ నెంబర్ సహాయంతో దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు. మీకు ఏదైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 23లోగా ఆ సైట్ లోని రిపోర్ట్ చేయొచ్చు. అలాగా నియోజకవర్గాల వారిగా లాటరీ అర్హత సాధించిన వారి జాబితా ఈ నెల 25న ప్రకటిస్తున్నారు. 27 ఆగస్టు నుంచి 30 ఆగస్టు 2027 వరకు లాటరీ తీసిన ఇల్లు కేటాయిస్తారు. ఇది అన్నమాట. సో మీరు కనుక అప్లికేషన్ పెట్టుకున్న వాళ్లకు దాదాపు చెప్పాను కదా ఇందాక 7,340 గృహాలు అయితే మీరు ఎంతమంది పెట్టుకున్నారు, ఎంతమంది అర్హులు అనేది ఇందాక మనం చూసుకున్నాము. సో దాన్ని బట్టి వాళ్ళు లక్కీ డ్రా తీస్తారనమాట. ఒకవేళ దరఖాస్తు స్టేటస్ లో అనర్హులని వచ్చినట్లయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక రేజ్ క్లెయిమ్ అంటే చేసి ఏ కారణం కనిపిస్తుంది అక్కడ వివరాలు కనిపిస్తే మీకు పూర్తవుతుంది. మీకు ఏది అయినా సందేహాలు ఉన్నట్లయితే హెల్ప్ లైన్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు కదా 0402460357 నంబర్ కు సంప్రదించండి. ఇక ఇందిరమ్మ ఇళ్ల లిస్టు వచ్చేసింది. ఇలా మనం చెక్ చేసుకుందాం. ముందుగా అభ్యర్థులు దీని వెబ్సైట్ నెంబర్ ఇది అన్నమాట. ఇక్కడ చూపించాను చూడండి. ఇది రౌండప్ చేసింది. ఇది వెబ్సైట్ అన్నమాట. telanggana.gov.in క్యూర్ స్టేటస్ ఇది వెబ్సైట్ ను రౌండప్ చేసినప్పుడు మీరు దీన్ని ఇక్కడ వచ్చిన ఈ నెంబర్ ని చూసుకున్నట్టయితే మీకు ఈజీగా మీకు ఇల్లు వచ్చిందా రాలేదా కూడా తెలిసిపోతుంది. ఇక అప్లికేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్ ఈ 3 ఆప్షన్లలో ఒకటి సెలెక్ట్ చేసి సెర్చ్ చేయండి. ఇంకా మూడవది ఏంటంటే క్యూర్ ప్రాంతంలో అంటే హైదరాబాద్ ప్రాంతంలో మీ ఇందిరమ్మ ఇండ్లు దరఖాస్తు స్థితిని తనిఖీ చేసుకోండి. మరియు నిర్ణయాన్ని వ్యతిరేకించాలనుకుంటే క్లెయిమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ కూడా ఇచ్చారు. సో దాన్ని బట్టి మీరు కనుక చేసుకుంటే ఈజీగా మీరు ఇందిరమ్మ ఇల్లు వచ్చాయా లేదా అనేది మీ మన మొబైల్ ఫోన్ల ద్వారానే ఈజీగా తెలుసుకోవచ్చు. ఇది అన్నమాట ఈ రోజు 2026 ఇందిరమ్మ ఇళ్ళ లిస్ట్ వచ్చిందనమాట. ఇది ఈ రోజు వీడియో. మీకు కనుక ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్ లో రాయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు.